ఆసియా కప్ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్తో టీమిండియా సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమన్స్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టీమిండియాను ఓడించడం అంత కష్టమేమీ కాదని, తాము మా బెస్ట్ ఆటతీరును కనబరిస్తే వారిని గెలవగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో నెంబర్ 1 టీ20 జట్టు కావచ్చని, కానీ మేము గెలవలేమన్నది నిజం కాదన్నారు. ప్రతి జట్టుకు భారత్ను ఓడించే సామర్థ్యం ఉంటుందన్నారు. తాము శక్తి మేరకు ఆడితే తప్పులు రాబట్టి మ్యాచ్ను మలుపు తిప్పగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సత్తా బంగ్లాదేశ్కు ఉందని స్పష్టం చేశారు. 3 గంటల మ్యాచ్లో ఫలితం ఎప్పుడైనా మారొచ్చని, అందుకే ఇవాళ బంగ్లాదేశ్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే శ్రీలంకను ఓడించామని, టీమిండియాను కూడా ఓడిస్తామని హెచ్చరించారు. తాము ఆసియా కప్ టైటిల్ గెలిచేందుకు వచ్చామని, బలమైన జట్లను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లా కోచ్ ఫిల్ సిమన్స్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అలాగే బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లపైన బంగ్లాదేశ్ కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ బుధవారం టీమిండియాతో, తర్వాత మరుసటి రోజే పాకిస్తాన్తో తలపడనుంది. వరుసగా 2 మ్యాచ్లు ఇవ్వడం అన్యాయమని బంగ్లా కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు జరగడం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది ఏ జట్టుకైనా అసమంజసమని వ్యాఖ్యానించారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.